రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు భిన్నమైన వాతావరణం ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. ఉదయం మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉండి సాయంత్రం వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ వారం రోజులు సాధారణం కంటే 2-3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎండల తీవ్రతతో గాలిలో తేమ శాతం పెరిగి వర్షాలు పడతాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని, అక్కడక్కడ వడగండ్ల వానకు ఛాన్స్ ఉందన్నారు అధికారులు. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ కామారెడ్డి, నిజామాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, మెదక్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు జిల్లాలో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. నిర్మల్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. సో ఈ రోజు కూడా మనకి 32 నుంచి 33 డిగ్రీల వరకు సిటీలోని వివిధ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి ఇటు ఈశాన్య తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతంలో 34-35 డిగ్రీల వరకు కూడా చేరుకునే అవకాశం ఉంది. సో ఈ రకంగా టెంపరేచర్లు అనేవి పెరుగుతున్నందున రాగల 2-3 రోజుల్లో కూడా మనకి సినాప్టిక్ సిచ్యుయేషన్ ఏమీ స్ట్రాంగ్గా లేదు కాబట్టి మనకి క్లౌడీనెస్ తగ్గిపోతుంది. క్లౌడీనెస్ తగ్గిపోతే మనకి టెంపరేచర్లు అనేటివి నార్మల్ టెంపరేచర్ల కంటే ఎక్కువ నమోదవుతున్నందున ఈవినింగ్ మనకి ప్రతిరోజు కూడా కొంచెం ఛాన్స్ ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పంట నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన సోయా పంట తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో చేతికొచ్చిన పత్తి పంట కూడా దెబ్బతిందని చెప్పారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి కంటిన్యూగా వర్షం పడటంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పెద్ద ఎత్తున వరద చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తానూర్, కుబీర్, ముథోల్, బైంసా మండలాల్లో నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాలకు సోయా పంట తడిసిపోయింది. వర్షానికి తడవకుండా టార్పులిళ్లతో కప్పిన మొలకలొస్తున్న పంటను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలతో బైంసాలో గడ్డన్న ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. 3 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. మంచిర్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, జైపూర్, భీమారం మండలాల్లో భారీ వర్షం పడింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లాలో వర్షం దంచుకొట్టింది. కుండపోత వానకు నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దత్తాత్రేయ కాలనీ నీటి మునిగింది. మన్సూల్పూర్ వాగు పొర్లుతోంది. రోడ్లు తెగడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. కంటి, సిర్గాపూర్, పిట్లం మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు సిర్గాపూర్ మండలంలోని వాసరవాగు కూడా పొంగి పొర్లుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు నారాయణఖేడ్ పట్టణంలోని ఏఎస్ నగర్, సువర్ణ థియేటర్ రోడ్, దత్తాత్రేయ కాలనీలో వరద నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద చేరింది. దీంతో 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన సోయా పంట తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వర్షాలతో చేతికొచ్చిన పత్తి పంట కూడా దెబ్బతిందని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంట నష్టంపై మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. గత 2 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా ఏవైతే రైతులు చేతికొచ్చిన పంటలన్నీ కూడా తీవ్రమైన నష్టం సంభవిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సోయా పంట చేతికొచ్చింది. అదేవిధంగా రైతులు సోయాను కోతలు కోసి అదేవిధంగా కళ్ళల్లో ఆరబెడుతున్న సోయా పంటపై కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని పూర్తిగా సోయా పంట మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా కోత కోసి
ఏదైతే ఆరబెడుతున్న సోయాలు కూడా నీటిలో మునిగిపోయాయని రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని ఏదైతే ముదోల్ నియోజకవర్గంలోని ముదోలు, అదేవిధంగా బైన్సా, తానూరు, కుబేరు మండలాల్లో ఏదైతే భారీగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతోని సోయా రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే కళ్ళల్లో ఏదైతే ఆరబోసిన సోయా ఏవైతే మొలకలు రావడం, అదేవిధంగా ఆ సోయా అంతా కూడా పూర్తిగా తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోయా రైతులు ఏదైతే గత 15 రోజుల క్రితమే కోయాల్సి ఉన్నప్పటికీ కూడా గత ఏదైతే ఆగస్టు మాసం, అదేవిధంగా సెప్టెంబర్ మాసంలో కూడా కుండపోతగా వర్షాలు కూడా కురవడం, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే అక్టోబర్ మొదటి వారంలో కూడా ఈ విధంగా వర్షాలు కురవడం పట్ల రైతులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల బిడ్డలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆదిలాబాదు ఏదైతే జిల్లాలోని ఏదైతే కండాల ప్రాంతం ఉందో, అదేవిధంగా కండాల పరిసర ప్రాంతంలో కూడా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మామిడిగూడకు సంబంధించిన వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతో అక్కడున్న ఆదివాసీ బిడ్డలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా చెరువుల్లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఏదైతే ఆందోళన చెందుతున్న ఏదైతే పరిస్థితి అనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈరోజు కురిసిన వర్షాలతోని అనేక ప్రాంతాల్లో కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు రావడం, అదేవిధంగా పంట పొలాలు నీటిలో మునిగిపోయాయని, పత్తి, సోయా, అదేవిధంగా వరి పొలాలు నీట మునిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ముదోల్ నియోజకవర్గంలోని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోయాతోని తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పూర్తిగా నష్టపోయిన పంట ఏదైతే నష్టపోగా మిగిలిన కోసిన పంటనన్నా అమ్ముకుందామంటే అమ్ముకోలేని పరిస్థితి ఈ వర్షాల వల్ల దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొలకలు వచ్చిన పంటతోని అనేక అవస్థలు పడుతున్నాం. అదేవిధంగా అమ్ముకుందామంటే కూడా కొనుగోళ్లు ప్రారంభం కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పత్తి పంట విషయానికి వస్తే ఏదైతే దసరా తర్వాత మార్కెట్ స్టార్ట్ అవుతుంది. మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత అమ్ముకుందామని ఏదైతే మొదటి దశలో వచ్చే పత్తి ఉందో ఆ పత్తి అంతా కూడా మురిగిపోతుంది, కుళ్ళిపోతుంది, కాయలు కూడా రాలిపోతున్నాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే లక్షలాది ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంట అంతా కూడా వర్షం పాలైంది, వరద పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఏదైతే రాబోయే 2-3 రోజుల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయాం, మళ్ళీ వర్షాలు కురిస్తే చేతికొచ్చిన పంట కూడా మళ్ళీ వరద పాలవుతుంది, ఆయనతో వచ్చేది కూడా రాదనే ఒక భావనలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాబోయే 2 రోజుల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయని ఏదైతే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఏదైతే పెనుగంగ పరివాహక ప్రాంతం కానీ, అదేవిధంగా ప్రాణహిత పరివాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే ఒక హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా రైతులందరూ కానీ, అదేవిధంగా ఎవరైతే పశువుల కాపర్లు కానీ గొర్రెల కాపర్లు కూడా వెళ్ళవద్దనే ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఏకంగా గడ్డెండ ప్రాజెక్టులోకి 22,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో అక్కడ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 3 గేట్లను ఎత్తివేసి ఏదైతే 22,261 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ఈ విధంగా కడెం ప్రాజెక్టులకు కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. అక్కడ కూడా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే భారీగా వస్తున్న వరద నీటిని దిగువకు వదులుతామని ఒక అలర్ట్ జారీ చేసింది. ప్రజలందరూ కూడా రాబోయే 2 రోజుల పాటు ఏదైతే భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా ఆపద వస్తే మాత్రం ఏదైతే జిల్లా యంత్రాంగం ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని జిల్లా అధికారులు ప్రజలకు ఒక భరోసానిస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్. సూర్యాపేట జిల్లాలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు చేరకుండా అక్రమాలకు పాల్పడిన 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల దగ్గర నుంచి 7,30,000 నగదు, 44 చెక్కులు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, పిఏ ఓంకార్ అక్రమాలకు పాల్పడినట్టు తెలిపారు జిల్లా ఎస్పీ నరసింహ. ఇక 34,58,400 విలువైన 51 చెక్కుల్లో 7 చెక్కులను ఒకటే ఇంటి పేరు ఉన్న నకిలీ వ్యక్తులను గుర్తించి వారి పేరు మీద ఉన్న చెక్కులను డ్రా చేసినట్టు తెలిపారు. 9,50,000 విలువైన 7 చెక్కులను బాధితులకు ఇవ్వకుండా ఫేక్ వ్యక్తుల అకౌంట్లోకి జమ చేసినట్టు తెలిపారు పోలీసులు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ని స్కామ్ చేసి అసలైన బాధితులకు అందకుండా ఫేక్ బాధితులను క్రియేట్ చేసి ఆ ఫేక్ బాధితుల నుండి డబ్బులను డ్రా చేసుకొని మోసగించినటువంటి ముఠాని ఈరోజు అరెస్ట్ చేసి మనం జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఎక్స్ఎమ్మెల్యే గారి ఆఫీస్లో పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్లకు వినియోగించుకొని అసలైన బాధితుని మోసం చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా పెండెం వెంకటేశ్వర్లు 34 ఇయర్స్ ఉంటుంది. ఇతను సోమారం విలేజ్ ఆఫ్ నేరేడుచర్ల మండలం. బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఎవరైతే ఫేక్ విక్టిమ్ ఉన్నారో వాళ్ళు భయపడిపోయి ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందో అని భయపడి 2,25,000 మళ్ళీ అసలైన విక్టిమ్కి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది పోగా 7,30,000 రూపాయలని ఇప్పుడు మనం ఈరోజు ఈ యొక్క అసలైన ఫేక్ విక్టిమ్స్ ద్వారా అదేవిధంగా నేరస్తుల ద్వారా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. మనం ఈరోజు 8 మంది నేరస్తులని అరెస్ట్ చేస్తున్నాం. 2022 సంవత్సరం నాకు పెరాల్సి వచ్చింది. ఇందుకు వైద్య నిమిత్తం నేను యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానండి. అందుకని నాకు బ్రెయిన్ సర్జరీ చేశారండి. ఆ సర్జరీ కోసం నాకు దాదాపు 15 లక్షలు ఖర్చు అయింది. ఇందుకోసం నేను నిర్పేద అవ్వడం వల్ల నేను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకున్నానండి. అందుకని రాష్ట్ర గవర్నమెంట్ వారు నాకు 2.5 లక్షలు శాంక్షన్ చేశారు. చెక్ వచ్చిందని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారి ఆఫీస్ చుట్టూ తిరిగానండి. ఎప్పుడు పోయినా చెక్ రాలేదని చెప్పారు. చెక్ వస్తే నేను చెప్తామని చెప్పేశారు. ఈ లోపల చెక్ ఇప్పుతాయని చెప్పారు. మరి ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రామగుండం రీజియన్లో బొగ్గు ఉత్పత్తి తగ్గింది. సింగరేణి సంస్థలోనే కీలకంగా ఉన్న రీజియన్లో ఉత్పత్తి తగ్గడంతో ఆ సంస్థపై ప్రభావం చూపనుంది. వర్షాల ప్రభావంతో గత నెలలో 1.52 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి వెనుకంజలో ఉంది. మొత్తంగా 6 నెలల్లో 2.97 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి దూరంగా ఉంది. భారీ వర్షాలతో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఇటీవల కురిసిన వర్షాలు బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సంస్థ సెప్టెంబర్లో 5.07 మిలియన్ టన్నులకు గాను 3.55 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని వెలికితీసింది. ఈ నెలలో కేవలం RG1 మాత్రమే 100% బొగ్గు ఉత్పత్తి చేయగలిగింది. మిగతా 10 డివిజన్లు లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. దీంతో ఈ నెలలో సాధించాల్సిన ఉత్పత్తిపై ప్రభావం పడింది. అది కాస్త అర్ధవార్షిక లక్ష్యానికి ఇబ్బందిని కలిగిస్తోంది. రానున్న 6 నెలల్లో 44.26 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉంది. 72 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలంటే 6 నెలల్లో నిర్దేశించిన లక్ష్యాలను అధిగమిస్తూ ముందుకు సాగాలి. గడిచిన 6 నెలల్లో కేవలం 27.74 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించిన సింగరేణి రానున్న 6 నెలల్లో వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే నెలకు 7.4 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉంటుంది. సింగరేణిలో ఇప్పటి వరకు 6 నెలల్లో కేవలం 3 డివిజన్లు మాత్రమే 100% బొగ్గు ఉత్పత్తి సాధించాయి. కొత్తగూడెం, మణుగూరు, RG2 డివిజన్లు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నాయి. 6 నెలల్లో కొత్తగూడెం డివిజన్ 102% సాధించగా మణుగూరు 100, RG2 డివిజన్ 110% ఉత్పత్తి సాధించాయి. ఇక మిగతా డివిజన్లు చాలా తక్కువ శాతం బొగ్గు వెలికి తీశాయి. భారీ యంత్రాలు, ప్రణాళికలు ఉన్నప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక వర్షం కురవడంతో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను భారీగా దెబ్బతీసింది. కుండపోతగా వర్షాలు కురుస్తున్నా అక్కడి గ్రామాలకు గుక్కెడి నీళ్లు త్రాగుదామంటే లేవు. నీళ్ల కోసం వాగుకు వెళ్తున్నారు గ్రామస్తులు. సెలిమేలు తవ్వుకుంటున్నారు. ఆ సెలిమేల నీళ్లను ఎండ్లబడ్లపై తెచ్చుకుంటున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తాగునీటి కోసం అరగోస పడుతున్న జనంపై స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలో బీభత్సంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వరదలు ఉప్పొంగుతున్నాయి. చుట్టూ నీరున్న చుక్క నీరు తాగడానికి పనికిరాదన్నట్లు మారిందక్కడ.
ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో లుంబినగర్, తుమ్మలగూడలో మిషన్ భగీరథ నీటి సరఫరా చేతులెత్తేసింది. తాగడానికి నీళ్లు లేక 2 గ్రామాల జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ 2 గ్రామాలకు నీళ్ల సదుపాయంగా ఒక ఒర్రె ఉంది. ఈ ఒర్రెలోనే వాళ్ళందరూ నీళ్లు వాడుకుంటున్నారు. సెలిమెలు తవ్వి బిందెల్లో ఎడ్ల బండిపై డ్రమ్ములతో నీళ్లను ఇంటికి తరలిస్తామంటున్నారు గ్రామస్తులు. ఈ వాటర్ ప్రాబ్లం అనేది మాకు 15 సంవత్సరాల నుంచి వస్తుంది. అయితే మనం ఇట్లనే గోసలు పడుతున్నాం. మాకు ఒక బోరింగ్ లేదు, మాకు ఏం లేదు సౌకర్యం. అయితే మేము ఇట్లా వాగునీళ్ళ బండ్లు కట్టుకొని అయినా కానీ మేము తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మిషన్ భగీరథ బంద్ అయింది. ఆ బంద్ అయిన కాడికి వెళ్ళి ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చైనా కానీ వాగునీళ్ళే మా బట్టలకు కానీ, మా స్నానం చేసడానికి కానీ, మేము తాగడానికి కానీ, వండడానికి కానీ, దేనికైనా కానీ ఇయ్యకుండా పోతున్నాం. మాకు 10 సంవత్సరాలు అవుతుంది నీళ్ళు. మేము ఒరియలా పొక్కలు తవ్వుకొని నీళ్లు కొండపోతున్నాం. అవి తాగితే మాకు మోషన్స్ అవుతుంది, వాంతింగ్ అవుతుంది, మాది బాగా గోస అవుతుంది సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఎంపీఓ సార్కు చెప్పినా కానీ ఒక్కరోజు సెక్రటరీ మేడంకి చెప్పి పిలిపించి ఒక ట్యాంకర్ తెచ్చి ఒక్కొక్క డ్రమ్ము ఇంటికి పోసిండు. నీళ్లను డ్రమ్ముల్లో తరలించడం చాలా ఇబ్బందికరంగా ఉందంటున్నారు స్థానికులు. డ్రమ్ములు నిండాలంటే గంటల సమయం పడుతుందంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఒర్రెబాట పడుతున్నట్లు చెప్తున్నారు. పనులు మానేసి నీళ్ల కోసం వెళ్తున్నామన్నారు. రోజు కూలీ పనులు చేసుకునే తాము నీళ్ల కోసం రోజు గడవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. మార్నింగ్, ఈవినింగ్ ఒర్రె దగ్గరకు వెళ్లడం ప్రమాదకరంగా మారిందన్నారు. 15 రోజులుగా వాటర్ వస్తలేవు. బాగా ఇబ్బంది అవుతుంది. ఎడ్ల డ్రమ్ములు కట్టుకొని, ఎడ్ల కచరాలు కట్టుకొని డ్రమ్ములు వేసుకొని కిలోమీటర్ ఒర్రెకి వెళ్ళి వాటర్ తెచ్చుకోవాల్సి వస్తుంది. బాగా ప్రాబ్లం అవుతుంది. దానివల్ల జ్వరాలు, దగ్గులు, జలుబులు అన్నీ వస్తున్నాయి. అధికారులు స్పందించి మాకు కొంచెం త్వరగా భగీరథ నీళ్ళని సప్లై చేయాల్సిందిగా అధికారులను కోరుతున్నాము. వాటర్ వస్తలేవు. మిషన్ భగీరథ చాలా ఇబ్బందితో అక్కడ పోకట, ఇక్కడ పోకట, ఇక్కడ బోర్లు ఉంటే అక్కడ పోతే దూరం, చాలా దూరం. ఆడ నీళ్ళు లేవు. టికెట్లు తీసుకొని బాగు ఎడ్ల బండితో పట్టుకొని కతలతో కట్టుకొని డ్రమ్ములు పెట్టుకొని మనం ఇంటికి తీసుకెళ్తున్నాం. తాగునీళ్ల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. 15 రోజులుగా నీటి సరఫరా లేక గోసలు పడుతున్నామన్నారు. సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో తాము తిప్పలు పడాల్సి వస్తోందన్నారు గ్రామస్తులు. ఈ 2 ఊర్లు ఇక్కడ నుండి మన వాగునీళ్ళే తీసుకెళ్తాం. ఇంట్లో బయట మనం తాగడానికి అన్నిటికీ. ఈ వరల నుంచి మిషన్ భగీరథ నీళ్ళు బంద్ అయినాయి. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ కంపల్సరీ పై అధికారులు దయచేసి వచ్చేటట్టు చేస్తే బాగుంటుంది. ఇక చేనుల పనులు మానేసి నీళ్ళ గురించి వచ్చి తీసుకోవడం అవుతున్నది. ఎట్ల బండ్లు ఉన్నోళ్ళు బండ్లతో తీసుకెళ్తారు, లేని వాళ్ళు బైకులతో తీసుకెళ్తారు. ఈ బైకులు లేని వాళ్ళు కూడా 2 క్యాన్లు మోసుకొని పోతున్నారు. కలుషితమైన ఒర్రె నీళ్లు తాగడంతో రోగాల బారిన పడుతున్నట్లు తెలిపారు గ్రామస్తులు. డయేరియా, మలేరియా, జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నామన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ ఎస్పీఎం క్వార్టర్స్లో జరిగిన భారీ చోరీని పోలీసులు ఛేదించారు. 2 నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు మైనర్ ఉన్నారు. నిందితుల నుంచి 18 తులాల బంగారం, 10,000 రూపాయలను రికవరీ చేశారు. 2 నిందితులు కాగజ్నగర్లో 5 దొంగతనాలు చేశారన్నారు డీఎస్పీ వాహిదుద్దీన్. కమర్ కిషోర్ గోయాని ఎస్పీఎల్ ఎంప్లాయీ దుర్గామాత పూజ కొరకు తన కుటుంబ సభ్యులకు అతను పూజగాని సాయంత్రం పూట వెళ్ళినప్పుడు అతని ఇంట్లో ఒక వ్యక్తి బ్యాక్ సైడ్ నుంచి టీన్స్ లేచి ప్రవేశించి అతని ఇంట్లో ఉన్న బంగారాన్ని కొంచెం నగదుని దోచుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ సీక్వెన్స్లో కాగజ్నగర్ సబ్ డివిజన్ టీమ్ మీద ఏర్పాటు చేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక టీమ్ ఫామ్ చేసి మేము అన్ని విధాలుగా సస్పెక్ట్ని, సీసీ కెమెరాలని దాదాపు ఒక 50 సీసీ కెమెరాలని 2 రోజులు వాచ్ చేసి కొంతమంది అనుమానాలను అదుపులో తీసుకోవడం జరిగింది. కుమారస్వామి ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ అంతా కలిసి ఒక సస్పెక్ట్ని అప్రహెండ్ చేయడం జరుగుతుంది. జువెనైల్ ఉంటాడు అతను. ఆ తర్వాత అతను ఈ నేరాన్ని ఒప్పుకునడంతో పాటు ఇంకా కొన్ని నేరాలు కాగజ్నగర్ పట్టణంలో గత మే నెల నుండి జరుగుతున్న నేరాలన్నీ అతను కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. అతనితో పాటు ఇదే
కాగజ్ నగర్ పట్టణానికి చెందిన గలోత్ కుషాల్ అనే వ్యక్తి, అతన్ని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి దాదాపు ఈ సమర్ కిషోర్ లోయ ఇంట్లో దొంగిలించిన ఇంటాక్ట్ ప్రాపర్టీతో పాటు కొంత నగదులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ జ్యువెనైల్ వద్ద కూడా కొంత బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాం. ఆ తర్వాత కాగజ్ నగర్ పట్టణంలో గత 3 నెలల్లో జరిగిన అన్ని దొంగతనాలను కూడా ఈ గ్యాంగ్ చేసినట్టు కూడా మాకు ఆధారాలు లభించినాయి. ఫింగర్ ప్రింట్స్ కూడా వాళ్ళ ఆ నేరాల్లో లభించిన ఛాన్స్ ప్రింట్తో మ్యాచ్ అయినాయి. ఇంకా వాళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత కస్టడీ తీసుకొని మరింతగా విచారించి వాళ్ళకు శిక్ష పడే విధంగా మేము ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని. మొక్కజొన్నలకు మార్కెట్లో డిమాండ్ పెరగడంతో రబీలో పంట సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు రైతులు. పత్తి తొలగించి మొక్కజొన్న సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరిగిన మొక్కజొన్న సాగుపై స్పెషల్ స్టోరీ. పత్తి పంటలపై పెట్టుబడులు రాక అప్పులు తీర్చలేక ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపుతున్నారు రైతులు. మొక్కజొన్నలను పౌల్ట్రీ ఫామ్లకు బిస్కెట్ తయారీకి ఉపయోగించడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 64,000 ఎకరాల నుంచి ఈ రబీలో 1,553 ఎకరాలకు మొక్కజొన్న సాగు పెరిగింది. 6 ఏళ్లుగా 2,000కు మించని మొక్కజొన్నల రేటు ఇప్పుడు ఒకేసారి క్వింటాల్కు 2,600కు చేరింది. ధర పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 7-8 సంవత్సరాలు అవుతాను చేయబట్టి, కానీ దాంట్లో ఏందంటే మంచిగానే ఉంటుంది, నీళ్లు అవి ఉండేది ఉంటే మంచిగానే ఉంటుంది, పంట చేతికి వచ్చి రేటు ఉండేది ఉంటే మంచిగానే ఉంటాయి. అన్నిటికీ అన్నీ అవుతుంది, కానీ వర్షం వచ్చేసరికి మాకు ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు రాదో మనం చెప్పలేం కదా. కాలాన్ని బట్టి మనం మనుషులం, కాలాన్ని దాన్ని బట్టి మనం మెదలాలంటే కొంచెం కష్టమే. కాకపోతే ఏంటంటే అన్నీ చెప్పినా కానీ ఇది రేటు దాని ఏంది తేమ ఉన్నదని అది రావట్లేదని దాన్ని బట్టి వాళ్ళు తక్కువ ఇస్తాను. ఇక ఏంటంటే తప్పని పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ నుండి మనం బస్తాలు కుట్టి వేసి లోడ్ వేసుకుపోయి అక్కడ వేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఎండబోయాలంటే ఇది రిస్క్ పని. ఇక్కడ ఎంతైనా చేయగలుగుతాం, అక్కడికి పోయేసరికి ఏమవుతుందంటే వాళ్ళు ఎంత పెట్టినా కానీ ఇక ఇసుకు వెళ్తుంది అన్నట్టు పానం. మళ్ళీ తెచ్చి ఎండబెట్టి చేయాలంటే ఎంతకైనా మంచిదే ఇచ్చేద్దాం అన్నట్టు ఇక మా ఆసాముల దగ్గర ఉన్న గుణం ఏంటంటే ఇచ్చేసరికి వాళ్ళు ఏంటంటే ఒక్క రోజుకే వాళ్ళు మంచిగా దగ్గర పెట్టుకొని స్టోరేజ్ చేసేది, వాళ్ళు బయట అమ్ముకుని వాళ్ళు మంచిగా అడుగుతూ ఏం చేయాలని అంటే రేటు అదే రేటు కంటిన్యూ. ఇది ఏదైతే ఉన్నదో 2,500, 2,600, 2,700 వరకు అని అంటారో ఆ రేటు 2,500 కంటిన్యూ చేసిన చాలు మాకు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొక్కజొన్న సాగుపై మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతులు ఈసారి ఆసక్తి చూపుతుండగా భూపాలపల్లిలో అతి తక్కువ సాగు చేస్తున్నట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వరంగల్ జిల్లాలో 14,142 ఎకరాలు, హన్మకొండ జిల్లాలో 7,080, మహబూబాబాద్ జిల్లాలో 62,566 ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. ములుగు జిల్లాలో 8,536 ఎకరాలు, జనగామ జిల్లాలో 7,976 ఎకరాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 253 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మొక్కజొన్న రేటు ఉంటుందని వేస్తున్నాం ఆల్రెడీ. మాకు గవర్నమెంట్ కనుక ఇదే వాళ్ళు మద్దతు రేటు ఇచ్చేది ఉంటే మేము ఇంకా ముందుకు చేయగలుగుతాం ఆల్రెడీ. ఇక వీళ్ళు చెప్పేది ఒకటి అక్కడ కొనేది ఒకటి మాకు అవుతుంది. బయట కొనుడు ఏంటంటే మేము మా జొన్నలు వచ్చే వరకే వాళ్ళు రేట్ డౌన్ చేస్తున్నారు. మమ్మల్ని తేమ ఉన్నది, పంకస్ వస్తున్నాయి అని మమ్మల్ని ఆగం చేస్తున్నారు. మేము అక్కడ తీసుకుపోయాక ఏం చేయాలంటే మేము అక్కడ ఇవ్వక తప్పదు మా పరిస్థితి. ఎందుకంటే మేము తెచ్చి ఇంట్లో వేసుకునేది కాదు, 1 బత్త 2 బత్తలు అంటే ఇంట్లో వేసుకున్నాము. 50-100 బస్తాలు కాబట్టి మేము అక్కడ ఇవ్వాలి. దయచేసి గవర్నమెంట్ కనుక వాళ్ళు ఇచ్చిన మద్దతు రేటు కనుక ఉండేది ఉంటే రైతులు కూడా సాగు చేసేందుకు ముందుకు వస్తారు, చాలా మంది వస్తారు. మొక్కజొన్నలకు ధర పెరగడంతో కొందరు రైతులు జొన్నలను మార్కెట్ కు తీసుకుని వస్తున్నారు. మరికొందరు ఇప్పుడు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వర్షాల వల్ల దిగుబడి తగ్గినా లాభాలు ఉన్నాయని రైతులు చెప్తున్నారు. అయితే పంట చేతికి వచ్చేసరికి ధర తగ్గిస్తున్నారని కొందరు రైతులు అంటున్నారు. రేటు తగ్గకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు. పత్తి వేసినాం, దాన్ని తీసేసి ఇప్పుడు 2 ఎకరాలు మొక్కజొన్న వేసినాం. మార్కెట్లో కూడా మొక్కలకు మంచి రేటు కూడా ఉంది. ఇప్పుడు 24,000-26,000 అవుతుంది. అట్లా అని చెప్పి మొత్తం మొక్కజొన్న వేసినాం. మొక్కజొన్న అంటే ఇప్పుడు అన్నిటికీ ఇప్పుడు పౌల్ట్రీకి కానీ వేరే ఇంకా బిస్కెట్స్కు వీటికి కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి రేటు కూడా మంచిగా ఉంది కాబట్టి అదే వేస్తున్నాం అన్నట్టు. ఈ ఎండాకాలం అదే ఇప్పుడు మొక్కజొన్న వేస్తున్నాం, దిగుబడి కూడా మంచిగా వస్తుంది.
వాణిజ్య పంటలకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు రైతులు. మొక్కజొన్న సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలంటున్నారు. మొక్కజొన్న రైతులను కొనుగోలు కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కోతలు పూర్తయి పంట అమ్మకానికి సిద్ధం చేయగా నిత్యం కురుస్తున్న వర్షాలు రైతులను ఆగం చేస్తున్నాయి. పంటలను రక్షించుకోవడానికి రోడ్లపై ఎండబెట్టి వ్యాపారుల కోసం ఎదురుచూసే దయనీయ పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 6.9 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు చేయగా 15,83,421 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం మక్కకు 2,400 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. అయితే కొనుగోలు కేంద్రాలను మాత్రం ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా రైతులు తమ పంటను అమ్ముకునేందుకు అరగోస పడుతున్నారు. వరుస వర్షాలతో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం జరిగింది. చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాక ప్రైవేటు వ్యాపారులు చెప్పిన ధరకు పంటను అమ్ముకునే పరిస్థితి నెలకొంది. రైతుల అవసరాలను క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు కూటమి కట్టి మద్దతు ధర కంటే 500 నుంచి 700 వరకు ధర తగ్గించి పంటను కొనుగోలు చేస్తూ రైతుల కష్టాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. వెంటనే నగదు చెల్లిస్తున్నామనే కారణంతో అదనంగా లక్షకు 2,000 కోత విధిస్తున్నారు. ప్రజలు వాతావరణం వర్షం వచ్చే అవకాశం ఫోన్లో సిగ్నల్ చూపిస్తుంది. మక్కలేమో ఎండిన అయి ఉన్నాయి, ఎక్కడ పెట్టాలనో ఏం చేయాలనో అర్థం కాకుండా ఉన్న పరిస్థితులు. మళ్ళీ ఇంకా క్రాప్ ఇంకా ఉంది, ఫుల్ క్రాప్ ఉంది. మక్కలు పట్టేవాళ్ళు పడుతుర్రు, కోసేవాళ్ళు కోస్తుర్రు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా వచ్చే పంట ఈ మక్క పంట. ఈ మక్క పంటకే మొదటిసారిగా నష్టపోవడానికి వస్తుంది. నిజామాబాద్ జిల్లాలో 20 కొనుగోలు కేంద్రాలు అవసరం ఉందని ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. పంటను కోసి రోజుల తరబడి రోడ్లపై ఆరబెడుతున్నారు రైతులు. వర్షం కురిస్తే కుప్పలు చేసి టార్పులిన్లు కప్పుతున్నారు. మక్కలు తడిసి పాడవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రైవేటు వ్యాపారులు క్వింటాకు 1800కు చెల్లించి కొనుగోలు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. దళాలు ఏమైపోతుందంటే దాని 1600, 1700, 1800 అంటే వాతావరణం బట్టి వాళ్ళు రేటు నిర్ణయిస్తున్నారు. దాంట్లో కూడా లాస్ అయిపోవడం జరుగుతుంది. మాకు ఏంటంటే మాకు గవర్నమెంట్ ఆదుకోవాలి. గవర్నమెంట్కి దీన్ని ఖచ్చితంగా మొక్కజొన్న కొనాలా. ఏ రేట్లో కొనాలంటే 2500 కొడితే మాకు రైతులం మేలుకోవడం జరుగుతుంది. ఇంకో పంటకు కూడా మాకు శక్తి సామర్థ్యాలు రెడీ అవుతాయి. ఇలా అయితే మేము కోలుకుంటాం. లేకుంటే ఇక రైతు జై జవాన్ జై కిసాన్ మాట లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్లో సోయా కంటే మొక్కజొన్న పంటను రైతులు అధికంగా సాగు చేశారు. గతంలో మార్క్ఫెడ్ సంస్థతో పాటు సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేశారు. ఈసారి కూడా కొనుగోళ్లు ఆరంభిస్తే మక్కలకు మద్దతు ధర లభిస్తుంది. ఉమ్మడి జిల్లాలో 104,000 ఎకరాలకు మించి మొక్కజొన్నను సాగు చేశారు. మహారాష్ట్ర, గుజరాత్కు మక్కల ఎగుమతి సాగుతున్నా వ్యాపారులు ధరలు పెంచడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పచ్చదనంగా ఉండి కంకులు ఎంతో స్టాండర్డ్గా వచ్చేటి మొత్తం పంట అంతా అదిలిపోయి తంతే మన చిన్న పిల్లాడి తంతే కూడా పడిపోయే స్థానంకి వచ్చింది. మనం రిక్తే కూడా అదలని కంకి ఇప్పుడు మొత్తం వదిలిపోయి పడిపోతున్నది. దాని ద్వారా పడిపోయిన కంకులకేమో లాకలచ్చు. దీని ద్వారా 20-22 క్వింటాలు రావాల్సిన దిగుబడి 15-14 క్వింటాలు మాత్రమే వస్తుంది. ఈ విధంగా అకాల వర్షాల కారణంగా చాలా ఒక మక్క పంటనే కాదు పసుపు కానీ వరి పొలాలు కానీ అన్నీ తీవ్ర ఇబ్బందులు ఉన్నాం. మక్క సాగు చేసిన రైతులు పంటను అమ్మేందుకు చుక్కలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తే రైతుల కంటే వ్యాపారులకే ఎక్కువగా లాభం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా సర్కారు స్పందించి వెంటనే కొనుగోలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ 60వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అభిమానులు, కార్యకర్తలు. తలసాని బర్త్డే సందర్భంగా స్కైలాబ్ యాదవ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు అన్నదానం చేశారు. తమ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలను ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తలసాని పుట్టినరోజుకు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు స్కైలాబ్ యాదవ్.